ఒక కాకి ఒక మాంసాహార దుకాణదారుని తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తుంది. అది అంటే ఆ దుకాణంలో కూడా వెళ్ళిపోయి మాంసాహార వ్యర్థాలని అది ఎత్తుకెళ్ళిపోవడంతో వాళ్ళు ఈవేళ అది వాళ్ళ చేతికి చిక్కడంతో దాన్ని బంధించారండి. ఆ బంధించిన క్రమంలో ఒక కాకిని బంధించేటప్పటికి వందలాది వేలాదిగా మరి కాకులంతా కూడా ఆ దుకాణం చుట్టూ చేరి అవి కావు కావుమని బిగ్గరగా అరుస్తూ అవి ఒక ఉద్యమంలాగా ఒక నిరసనలాగా ఆ దుకాణం చుట్టూ తిరుగుతుంటే ఆ దుకాణదారులు కానివ్వండి, ఆ మార్కెట్లో ఇతర వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఒక ఆశ్చర్యానికి లోనయ్యి ఈ కాకి కోసమే ఇవన్నీ వచ్చినాయి అని చెప్పేసి ఆ కాకిని వాళ్ళు విడుదల చేసేయడం జరిగిందండి. ఈ సందర్భంగా మనం కాకుల గురించి చెప్పుకోవాల్సి వస్తే అవి మంచి సంఘజీవులు, కలిసికట్టుగా అన్ని గుంపులుగా జీవిస్తూ ఉంటాయి. అదేవిధంగా మనుషులకి చాలా చేరువుగా నివసించేటువంటి గొప్ప జీవ వైవిధ్యం కలిగి ఉన్నటువంటి జీవులు కాకులు అని అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ కరెంట్ పోల్స్ మీద కాకులు కరెంట్ షాక్ కొట్టి పడిపోయినప్పుడు మరి వందల కాకులు వచ్చి ఆ చనిపోయిన కాకికి మరి అవి సంతాపాన్ని తెలియజేసే విధంగా అవి ప్రవర్తిస్తాయి.